వీక్షకులకి ప్రేక్షకులందరికీ కూడా నమస్సుమాంజలి. ధర్మో రక్షతి రక్షిత అంటూ ధర్మానికి పెద్దపీట వేస్తూ అగ్రతాంబూలం ఇస్తూ ఈ పీఠం నిర్వహిస్తున్న కార్యక్రమాలన్నీ కూడా మహత్తరంగా బృహత్తరంగా సాగుతున్నాయి. ఈవేళ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ కూడా తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఏవికే సుజాత, వ్యాఖ్యాత. తెలుగు అంటేనే అమృతత్వంతో భాసిస్తూ అమర భాష వలె ప్రకాశిస్తూ అజంత భాషగా అందాలొలికిస్తూ అక్షర రమ్యతతో వికసిస్తూ అపురూప భావ సౌందర్యంతో అలరారుతూ అద్భుతమైన అవధాన ప్రక్రియ, అనంతమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి పద్యంతో కూడినటువంటి తెలుగు భాషా సాహిత్యం మన సొంతం అని చెప్పి గర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేటి తరం పిల్లలు తెలుగు నేర్వాలి. ఎందుకు? వాళ్ళ జీవితాలు సత్య సుగంధంగా, ప్రేమ ప్రబంధంగా, శాంతి గ్రంథంగా, సేవా కదంబంగా వెలుగొందాలి అంటే తప్పకుండా తెలుగు భాష నేర్చుకోవాలి. అంతేకాదు వాళ్ళ మెత్తని చిత్తానికి కలిగే ఒత్తిడిని చిత్తు చేసే మహత్తరమైన ఔషధం తెలుగు సాహిత్యం అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ తెలుగు గురించినటువంటి విషయాల్ని ఎందరో గొప్పగా వివరించి చెప్పారు మనకి. తెలుగు అంటే కజ్జికాయ కన్నా, ఖర్జూరం కన్నా, జున్ను మీగడల కన్నా, పాలు తేనెల కన్నా, పంచదార కన్నా తీయన నా తెలుగు అంటూ అందరూ చెప్పారు. అంతేకాదండోయ్, తెలుగువాడి తెలివికి జై జై, తెలుగువాడు దేనికైనా సై సై, తెలుగు వారిని ఎదురువారు నై నై, తెలుగునాట కవుల పాటకు హాయ్ హాయ్ అన్నారు నార్ల వెంకటేశ్వరరావు గారు. అంతేకాదండోయ్, పాడరా తెలుగోడా, పాడరా కలిమిరేడా, పాడరా నీ దివ్య చరిత్ర భవ్య గీతం అంటూ కొండేపూడి లక్ష్మీనారాయణ గారు సెలవిచ్చారు. అలాగే సంస్కృతంలోని చక్కెర పాకంబు, అలాగే అరవ భాషలోని అమృత రాశి, కన్నడంబులోని కస్తూరి వాసన కలిసిపోయే తేట తెలుగునందున అన్నారు మిర్యాల రామకృష్ణ గారు. అత్యంత సుకుమారి ఆంధ్ర భాష యోష అల్లారు ముద్దుల చెల్లి నాకు అన్నారు కరుణశ్రీ జంజాల పాపయ్య శాస్త్రి గారు. అంతేకాదండి, తెలుగు తల్లి నీకు జోహారు, దేశమాత నీకు జయజయలు అన్నారు తుమ్మల సీతారామచంద్రమూర్తి చౌదరి గారు. తుమ్మల సీతారామూర్తి చౌదరి గారు ఈ మాట అన్నారు. ఇక తెలుగు తల్లికి మంగళం, మా కల్పవల్లికి మంగళం అన్నారు దేవులపల్లి ఆంధ్ర శెల్లి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. ఇలా తెలుగు గొప్పతనాన్ని, ఘనతని, చరిత్రని, ప్రత్యేకతని, విశిష్టతని తెలుపుతూ మనల్ని ప్రభావితం చేసిన మహానుభావులందరికీ పాదాభివందనం ధర్మపీఠం తరఫున సమర్పిస్తూ, మరి ఇంకొక ముఖ్య వాక్యం ఏంటంటే ఇక్కడ చెప్పుకోవాల్సింది తెలుగుని గురించి చాలామంది చాలా చక్కగా వర్ణించారు. ఇక్కడ నికోలో కాంటే అనేటువంటి ఒక ఆయన ఏం చెప్పాడంటే ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అన్నాడు తెలుగుని. అంటే ఆయన చాలా భాషల్ని ప్రపంచం అంతా తిరిగి పరిశీలించి పరిశోధించాడు. కానీ తెలుగులో ఉన్న అందాలు, ఆ తెలుగు చిలుకు ఒక మంచి అమృతపు చిలుకులాగా, కులుకులుకు చిలుకులాగా ఆ తెలుగు భాష యొక్క సౌందర్యాన్ని, మార్ధవాన్ని, మాధుర్యాన్ని, మధురమని వివరించేవారనమాట. ఇంకొకళ్ళు ఏంటంటే శ్రీనాథుడు శ్రీకృష్ణదేవరాయలు దేశ భాషలందు తెలుగు లెస్స అంటం జరిగింది. ఆ తర్వాత అప్పయ్య దీక్షులు గారు ఏమన్నారో తెలుసా? ఆంధ్రత్వం, ఆంధ్ర భాష ఎంతో తపస్సు చేస్తేనే లభిస్తాయి. అంటే మునుల్లాగా మనం కూడా తపస్సు చేస్తేనే ఆంధ్రులుగా జన్మించాం, ఆంధ్ర భాష మనకి లభించిందనమాట. తమిళ జాతీయ కవి సుబ్రహ్మణ్య భారతి ఏమన్నారంటే సుందర తెలుగు అన్నారు. అంటే చూడండి, అసలు తమిళులకు పొజిషన్ ఎక్కువ, వాళ్ళ భాష ఇది అనుకుంటారు. ఆయన కూడా మన తెలుగుని సుందర తెలుగు అన్నారు. అంతేకాదండి, తరపి వెన్నెల, ఆడిముత్యాల జిలుగు, పునుగు జవ్వాజి, ఆమని పూల వలపు, మురళీ రవళులు, కస్తూరి పరిమళాలు కలిసి ఏర్పడిన సుమ్మి నా తెలుగు అన్నారు నండూరి రామకృష్ణ గారు. ఎంత భావం, ఎంత మధురమైన భావం చూడండి. తెలుగు అంటేనే మన తనువంతా పులకించి హృదయాలు పరిమళించి పరవశించేటువంటి భాష తెలుగు. అంతేకాదండి, తెలుగు భాష యొక్క ప్రాభవ వైభవాలు ప్రకాశవంతంగా, వికాసవంతంగా ఎంతో అభివృద్ధి చెందినాయి అన్నమాట. ఇక్కడ మనం చూస్తే మనకి తెలుగు సామాజిక విలువలు, సాంస్కృతిక సంప్రదాయానికి, సాహితీ సంపదను పెంపొందించడానికి పెద్దపీట వేయడం జరుగుతుంటుంది ఎప్పుడు కూడా. నన్నయ్య, తిక్కన, ఎర్రన, పోతన, శ్రీనాథుడు, శ్రీకృష్ణదేవరాయలు, అల్లసాని, అలాగే దూర్జటి,
వేమన, గురజాడ, కందుకూరి, చిలకమర్తి, గిడుగు, చలం, విశ్వనాథం, అబ్బా ఎంతమంది, కృష్ణశాస్త్రి గారు, ఎంతోమంది, శ్రీశ్రీ, జాషువా, ఇలా దాశరథి, ఇలాంటి భాషావేత్తలందరూ కూడా, సాహితీమూర్తులందరూ కూడా తెలుగు జాతి, తెలుగు భాష కీర్తి దీప్తి దిగంతాలకు అనంతంగా వ్యాప్తి చేసిన మహనీయులు, వాళ్ళందరినీ మనం తలుచుకుంటున్నాం. అన్నమయ్య, త్యాగయ్య, రామదాసు వంటి వాగ్గేయకారులు, రుద్రమాంబ, వెంగమాంబ, మొల్ల, తాళపాక తిమ్మక్క, దుర్గాబాయి వంటి నారీమణులు కూడా మన భాష యొక్క ఔన్నత్యాన్ని చాటి చెప్పిన మహిళామూర్తులు వాళ్ళు. ఇక ఎందుకండి భాష అంటే, భాష భావ ప్రసారానికి, సమైక్యతకు నాంది, పునాది, సాంస్కృతిక వికాసానికి కూడా ఉగాది భాష. మన ఆనందం, ఆగ్రహం, అలాగే మన కష్టం, సుఖం, ఆవేదన, ఆక్రోశం, అనురాగం, విరాగం, లాభం, నష్టం, కష్టం, సుఖం, సృజన, అలాగే విజ్ఞానం అన్నీ కూడా వ్యక్తీకరణకు, అభివ్యక్తీకరణకు భాషే ముఖ్యమని చెప్పి గర్వంగా మనం తెలియజేస్తున్నాం. అంతేకాకుండా పసివాళ్ళకి తల్లిపాలలాగా ఈ భాష మనందరికీ కూడా తుష్టి, పుష్టి, వృష్టి, సంతుష్టినిస్తుందని చెప్పి మనం తెలియజేస్తున్నాం. తెలుగువారిగా పుట్టడం మనకు గౌరవం, అదొక వరం అన్నమాట. తెలుగువారిగా పుట్టడం మనకు గౌరవం, వరం కూడా. మరి ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ అంతర్జాతీయ భాషావేత్తలందరూ కూడా చెప్పారు, మాతృభాషను నేర్చుకుంటే ఇతర భాషలు, శాస్త్రాలు చదువుకోవటం, అధ్యయనం చేయడం చాలా సులభం అవుతుంది అని చెప్పి చెప్పారనమాట. తెలుగు వారికి చాలా చారిత్రక ఇది ఉందన్నమాట, ఒక చరిత్ర ఉందన్నమాట. మనం చూస్తే ఋగ్వేదానికి చెందినటువంటి ఐతరేయ బ్రాహ్మణ్యం అనేటువంటిది, అనగా క్రీస్తు పూర్వం 800, 600లోనే ఆంధ్రుల ప్రసక్తి ఉంది అక్కడ. అలాగే రామాయణంలోని కిష్కింద కాండలో అక్కడ కూడా ఈ ఆంధ్రుల ఉందన్నమాట. వ్యాసుని సంస్కృత భారతంలో కూడా ఆంధ్రుల ప్రసక్తి కనిపిస్తుంది. క్రీస్తు శకం 1వ శతాబ్దంలోనే భరతుని నాట్యశాస్త్రంలో కూడా ఆంధ్ర జాతిని గురించి పేర్కొన్నారంటే మన జాతి ఖ్యాతికి ఎంత చరిత్ర ఉందో మనం తెలుసుకోవచ్చు. హాలుని గాథా సప్తశతిలో తెలుగు పదాలు కనిపిస్తాయి మనకి. అలాగే క్రీస్తు శకం 2వ శతాబ్దంలో ఆంధ్రులనే శాతవాహన రాజులు సామ్రాజ్యం స్థాపించారు కదా, వాళ్ళ కాలం నాటికే మనకి అప్పటికే తెలుగు పదాలు కనిపిస్తాయి. తమిళులు అతి ప్రాచీనంగా భావిస్తారు ఒక అగత్యం అనేటువంటి ఒక గ్రంథం. అందులో కూడా అది లాక్షణిక గ్రంథం అగత్యం. అందులో కూడా తెలుగు ప్రస్తావించబడింది. తమిళుల యొక్క అగత్యం అనేటువంటి లాక్షణిక గ్రంథంలో కూడా తెలుగు ప్రస్తావన ఉంది. తమిళుల సంఘం అనేటువంటి ఆ కవుల సంఘంలో కూడా ఎక్కువ మంది తెలుగు వారు ఉండేవాళ్ళట కవులు ఆ రోజుల్లో. ఎంత గర్వకారణం. అలాగే నాగము అనే ఒక పదము అమరావతి స్తూపంపై చెక్కబడింది. అదే తెలుగు పదం అంటున్నారు, కానీ ఇక్కడ భాషావేత్తలు, పురాతన పరిశోధన శాస్త్రవేత్తలు వీళ్ళందరూ కూడా పరిశీలించవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందన్నమాట. ఇక క్రీస్తుకు పూర్వం 2 నుంచి 700 వరకు ఉన్నటువంటి శాసనాల్లో కొన్ని వందల తెలుగు పదాలు మనకు కనిపిస్తాయి. అంటే శాసన భాష కూడా, రాజభాష కూడా, సాహిత్య భాష కూడా చూడండి ఎంత విశిష్టత ఘనత ఉందో. క్రీస్తకం 575లోని కడప జిల్లా కమలాపురం తాలూకా ఎర్రగుడిపాడులో ఉన్నటువంటి ఎరికల్ ముత్తురాజు వేసించిన శాసనమే తొలి తెలుగు శాసనంగా అంటున్నారు. దీని మీద కూడా భాషావేత్తలు అలాగే పురాత పరిశోధనావేత్తలు తప్పకుండా పరిశోధన చేసి మన తెలుగు యొక్క ఖ్యాతిని చాటాలి. క్రీస్తు 848లో నాటి పండరంగని అద్దంకి శాసనంలో కూడా తెలుగు పద్యం తరువోజా ఛందస్సులో ఉంది పండరంగని శాసనంలో. అలాగే క్రీస్తు 890 నాటి యుద్ధమల్లుని బెజవాడ శాసనంలో కూడా తెలుగులో కవిత్వ పద్ధతి మనకు కనిపిస్తుంది అనమాట. అంటే శాసనాల్లో కానీ ఎక్కడ చూసినా కూడా ఈ తెలుగు భాష విరాజిల్లుతుంది. టిబెట్, చైనాల్లో గల బౌద్ధ జాతక కథల్లో కూడా తెలుగుకు సంబంధించిన సాహిత్యం ఉంది. అయితే దురదృష్టశాత్తు ఏమైందంటే మనకి మత కారణాల వల్ల కానీ యుద్ధాల వల్ల కానీ ఆ సాహిత్యం అంతా లభ్యం కాకపోవటం వల్ల మన తెలుగు భాషకు సంబంధించిన అమూల్యమైనటువంటి సమాచారాన్ని మనం కోల్పోయినాం అనమాట. అయితే ఇక్కడ మనం చూస్తే మనకి నన్నయ్య అప్పటి నుంచి తెలుగు బాగా, ఆయన రాజరాజ నరేంద్రుడి ఆస్థానంలో కవిగా అంతా రచనలు చేశారని చెప్పుకుంటాం. నన్నయ్యకి ముందు లేదా సుసంపన్నమైన తెలుగు సాహిత్యం అని ఒక ప్రశ్న వేసుకుంటే ఉన్నది, కానీ
ఆ రోజుల్లో రాజాదరణ లేకపోవటము, వాటిని భద్రపరచకపోవటం వల్ల అది మరుగుపడిపోయి ఉంటుందని చెప్పి మనం భావించుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ మనం చూస్తే తెలుగు భాషా సాహిత్యం మనకు చాలా 6వ శతాబ్దం నుండి కూడా ఇది రాజభాషగా ఉండేది. బ్రిటిష్ వాళ్ళ పాలనలో కూడా నాణ్యాల మీద తెలుగు ఉండేదని చెప్పి తెలుగు భాష వాడారన్నమాట నాణ్యాల మీద. అయితే కరీంనగర్ జిల్లా కోటిలింగాలపల్లి వద్ద లభ్యమైన కొన్ని నాణ్యాలు ఆ మధ్య పురావస్తు పరిశోధన వాళ్ళు తీశారు. వాటి మీద ఈ నాణ్యాల మీద కూడా బ్రిటిష్ కాలంలో కానీ అంతకుముందు కానీ నాణ్యాల మీద కూడా మన భాష విలసిల్లింది అని చెప్పి మనం గర్వంగా చెప్పుకోవచ్చు అనమాట. తెలుగు పద్య పఠనం వలన మనకి అవధాన ప్రక్రియ వలన వాక్పటిమ వృద్ధి చెందుతుంది, ఆయురారోగ్యాలు అభివృద్ధి చెందుతాయని చెప్పి విశ్వనాథ వారు అన్నారు. అలాగే తెలుగు నేర్చుకుంటేట 90 ధ్వనులు ఉచ్చరించేటువంటి అవకాశం కలుగుతుంది. కంఠధ్వనులన్నీ కూడా బాగా సాఫ్ట్గా బాగా మెత్తగా తయారై మృదు మధురంగా మాట్లాడటానికి ఈ తెలుగు భాష దోహదం చేస్తుంది అనమాట. కాబట్టి ఇక ఈ తెలుగుని మనము ఇంత గొప్పగా చెప్పుకుంటున్నాం కదా, దీన్ని మనము పాలనా భాషలో అలాగే న్యాయ భాషలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి విద్య, వైద్యం, ఉద్యోగం, ఉపాధి, వ్యాపారం, న్యాయశాఖ, పాలనా రంగాలకు కనుక తెలుగును విస్తరింపజేస్తే ఇప్పుడు వస్తున్నటువంటి ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటే మనం వృద్ధి అభివృద్ధి సాధిస్తాం. అయితే 2012లో అక్టోబర్లోని బ్యాంకాక్లో ఈ జరిగినటువంటి ప్రపంచ దేశాల సమ్మేళనంలో అద్భుతమైన నిపుణుల్లో కొరియన్ భాషకి మొదటి బహుమతి వస్తే రెండవ భాషగా తెలుగుకి ప్రాధాన్యత వచ్చి బహుమతి లభించడం, వాళ్ళు రెండవ భాషగా మన తెలుగుని వాళ్ళు గుర్తించడం మనకి గర్వకారణం అన్నమాట. ఇక ఇంతటి గొప్ప గల భాష గలటువంటి తెలుగుని గురించి ఒక్క చిన్న కవిత. పాలసముద్ర సుధారస మధు కలశం నా తెలుగు, నిర్మల సురగంగా పావన జల తరంగం నా తెలుగు, బృందావన నందనవన ఆనంద మందారం నా తెలుగు, గగనతలాన వెలిసిన సింధూరం నా తెలుగు, కవుల కవనాన వెలిసిన అరవిందం నా తెలుగు, రసపిపాసుల దెందానికి మధుమాస మకరందం నా తెలుగు, వెండి మబ్బుల వెన్నెల జలతారు తారక నా తెలుగు, కొండమల్లెల కొత్త పరిమళాల గుబాళింపు నా తెలుగు, నయగరా జలపాతం నవనీతం, నవ పారిజాతాల నవ నవోన్మేష సుప్రభాతం నా తెలుగు, సంక్రాంతి ముగ్గులో గొబ్బెమ్మలాగా సిగ్గుల బుగ్గల ఇంటి బంతి చేమంతి కాంతి నా తెలుగు, పల్లె తల్లి ఉల్లము జల్లుమనిపించే గల్లుమని మ్రోగే జానపదం జ్ఞానపదం నా తెలుగు, విజ్ఞాన రథం సుజ్ఞాన సాధనం నా తెలుగని నా కవిత ద్వారా తెలియపరుస్తూ, అయితే ఇవాళ ఇంతకీ ఈ తెలుగు భాషా దినోత్సవం ఎవరి జయంతి సందర్భంగా జరుపుకుంటున్నాము, ఎందుకు జరుపుకుంటున్నాము అనేది కూడా మనం చెప్పుకుందాం. గిడుగు రామ్మూర్తి పంతులు గారు. రామ్మూర్తి గారు తెలుగు జాతి ఖ్యాతిని బాగా వ్యాప్తి చేశారు. ఆయన ఎందుకు నేటి తరానికి స్ఫూర్తిగా ఉన్నారంటే ఆయన శ్వాస ధ్యాస ఆశ భాష యాస అంతా తెలుగే, తెలుగుమయం అన్నమాట. అందుకే అది కూడా వ్యవహారిక తెలుగు భాషకి పట్టం కట్టారు గిడుగు రామ్మూర్తి గారు. ఆయన గిడుగు రామ్మూర్తి అంటే సాహితీ దాహార్తిని తీర్చే భాషా మడుగు గిడుగు, వ్యవహార ఉద్యమానికి పట్టిన పసిడి గొడుగు గిడుగు, వాడుక భాషలో భాషా వ్యాప్తికి ముందడుగు, గ్రాంధిక భాషపై ఆడాడి చెడుగుడు గిడుగు, పర సంస్కృతిపై పిడుగు వామనుని అడుగు, తరతరాలకు తరగని వెలుగు మన గిడుగు. మరి మాతృభాషకు మహోపకారం చేసినటువంటి మహనీయుడు, మహిమాన్వితుడు, మహాత్ముడు, మహానుభావుడు గిడుగు రామ్మూర్తి పంతులు గారు సవరల సంక్షేమం కోసం, వాళ్ళ భాష కోసం వాళ్ళకు ఒక లిపిని ఏర్పాటు చేశారు. ఈ భాషా ఉద్యమకారుడు, వ్యవహారిక భాషా ఉద్యమకారుడు అయినటువంటి గిడుగు రామ్మూర్తి పంతులు గారు 1863 ఆగస్టు 29న అంటే ఇవాళ రోజున శ్రీకాకుళం జిల్లా పర్వతాలపేటలో జన్మించారు. తండ్రి గారు వీర్రాజు గారు రెవెన్యూ ఇన్స్పెక్టరు, తల్లి వారు రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేసేటప్పుడే తల్లిదండ్రుల నుంచి భాషా సంస్కారాన్ని పెంపొందించుకున్నారు. 12వ ఏట పాపం తండ్రి మరణించారు. ఎంత విషాదం. బాల్యంలో తల్లిదండ్రులు లేకపోతే పిల్లలకి చాలా అవస్థలు వస్తాయన్నమాట. అలాగే ఆయన అప్పుడు ఏం చేశాడంటే విజయనగరం మహాకళాశాల వాళ్ళ మేనమామ ఇంటికి బంధువుల ఇంటికి వెళ్ళి విజయనగరం వెళ్ళిపోయారు. అక్కడ మహారాజా కళాశాలలో మెట్రికులేషన్లో ఉత్తీర్ణులైనారు. అక్కడ మన గురజాడ గారు ఈయనకి సహాధ్యాయి, అంటే ఇద్దరు క్లాస్మేట్స్ అంటాను చూసారా, కలిసి చదువుకున్నారు అనమాట.
కళాశాలలో బాల్యంలోనే గిడుగు గారు చాలా ప్రతిభా పాఠవాలు ప్రకటించేవారు. ఆయన సంస్కృతం, గణితం, తెలుగులో బాగా పట్టు సంపాదించారన్నమాట గిడుగు రామ్మూర్తి గారు. 1880లో ఆయన ₹5 జీతానికి ఎక్కువ మంది గిరిజనులు ఉండే ట్రైబల్ ఏరియా అంటాము, గిరిజన ఏరియాలో ఆయన పర్లాకిమిడి అనే గ్రామ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరాడు. అంటే ఆయన ప్రస్థానం ఒక ఉపాధ్యాయుడిగా తరగతి గదిలో ప్రారంభమైనమాట. ఉపాధ్యాయ వృత్తితో పాటు సవరల సంక్షేమానికి ఆయన గణనీయంగా కృషి చేశారు. సవర భాషకు లిపిని, వ్యాకరణాన్ని, నిఘంటువును కూడా రూపొందించారు. సవరల విద్యా స్థితిని గురించి ఆయన ఏ మెమరాండమ్ ఆన్ ద స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అమాంగ్ ది సవరాస్ అంటూ ఒక నివేదికను రూపొందించి ఆనాటి ప్రభుత్వానికి పంపించారు. అంటే ఆయనకి ఎంత శ్రద్ధ, ఆసక్తి, అనురక్తి, భక్తి ఉందో మనం చూసుకోవచ్చు. ఆయన శక్తి, యుక్తిని కూడా మనం అంచనా వేయవచ్చు. ఈ ఏ మెమరాండమ్ ఆన్ ద స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అమాంగ్ ద సవరాస్ అనే నివేదికను ఎప్పుడైతే అక్కడ ఇచ్చారో, భాష శిష్ట వ్యవహారంలోనే ఉండాలనేది ఆయన కోరిక అనమాట. అలానే ఆయన భాషా ఉద్యమం 1910లో గిడుగువారు బాగా జనాభాకి విజ్ఞాన శాస్త్రం, సృజన శక్తి, సంస్కారం అందజేయాలి అనే ఒక ఆశ, ఆకాంక్ష, ఆశయం, ఆదర్శం, అభిలాషతోటి ఆయన విజృంభించారనే చెప్పొచ్చు గిడుగు రామ్మూర్తి పంతులు గారు. విశాఖపట్నం, గంజాం, గోదావరి జిల్లాలకు ఆ రోజుల్లో ఏమైందంటే ఆయన టీచర్ కదా, ఆయన ఉపాధ్యాయులు కదా, ఒక విద్యా పర్యవేక్షణాధికారి గారు వచ్చారు. ఆయన ఆంగ్లేయుడు, ఆయన పేరు జే.ఏ. ఏడ్స్. ఆయన ఏం చేశాడంటే ఆయనకి తెలుగు అంటే చాలా మమకారం. విదేశీయుడైనప్పటికీ మన బ్రౌన్ లాగా, ఏడ్స్ లాగా మన భాషను ప్రేమించి, ఆరాధించి, అర్చించి, జపించి, తపించిన వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. ఈయన కూడా, ఈ ఏడ్స్ కూడా తెలుగు మీద అభిమానం కొద్దీ నేర్చుకున్నాడు. అయితే ఆయన ఒకటి గమనించాడు, సునిశ్చితంగా పరిశీలించి, ఈ గ్రంథాల్లో ఉన్న భాషకు మనం మాట్లాడే భాషకి చాలా తేడా కనిపిస్తుంది ఏంటి అని ఆ రోజుల్లోనే అప్పటి విశాఖపట్నంలోని ఏవిఎన్ కళాశాల ప్రిన్సిపల్ గారు పిటి శ్రీనివాస్ అయ్యంగార్తో చర్చించారు. ఏంటండి మనం మాట్లాడే భాషలో, ఆ గ్రంథాల్లో ఉండే భాషలో తేడా కనిపిస్తుంది నాకు అని అడిగారట ఆయన, ఏడ్స్ గారు. అప్పుడు చెప్పారు ఆయన, శ్రీనివాసన్ గారు, మీ సందేహం తీర్చగల సమర్థత గల వాళ్ళు ఎవరంటే రామ్మూర్తి పంతులు గారు, గిడుగు వారు, అలాగే గురజాడ ఇలాంటి వాళ్ళు ఉన్నారండి అని చెప్పి ఈ వీళ్ళని తీసుకొచ్చి పరిచయం చేశారనమాట. ఈ గ్రాంధికం నుంచి వ్యతిరేకత మొదలవుతుంది. ఈ గ్రాంధిక భాషకు బాగా సమర్థులు ఎవరంటే ఆ రోజుల్లో జయంతి రామయ్య పంతులు గారు, అలాగే కొమర్రాజు లక్ష్మణరావు గారు, అలాగే ఇంకొక భాషా ప్రేమికులు ఎవరంటే గ్రాంధిక భాష వేదాంతం వెంకట్రాయ శాస్త్రి గారు, శ్రీపాద కృష్ణమూర్తి గారు, అలాగే పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు, వావికొలం సుబ్బారావు గారు, కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి గారు. వీళ్ళందరూ కూడా ఏంటంటే వ్యవహారిక భాషా ఉద్యమాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అంతేకాదండి, వాళ్ళు మరొక విమర్శ కూడా చేశారు. గిడుగు రామ్మూర్తి పంతులు వ్యవహారిక భాష అని ఊగులాడుతున్నాడు. ఎందుకంటే ఆయనకి భాష మీద పట్టు లేదు, ఆయనకి భాష సరిగ్గా రాదు, ఆయనకి పరిజ్ఞానం అంతగా లేదు, కాబట్టి ఏదో వాడుక భాష కోసం ఆయన కృషి చేస్తున్నాడు అంటూ ఈ గ్రాంధిక భాష అభిమానులందరూ కూడా ఆయన మీద ఒక విమర్శ చేశారు. గిడుగు వారు ఊరుకుంటారా? ఆయన పిడుగు కదా. ఆయన ఏం చేశాడంటే దానికి సమానంగా ఈ గ్రాంధికవాదులు రచించిన కవిత్వంలో ఉన్న భాషా దోషాలన్నీ వ్యక్తి చూపిస్తూ ఆయన ఆంధ్ర భాష పండిత బిషక్కుల భాషా భేషజం అనే ఒక గ్రంథాన్ని రాసేశారు. అంటే వాళ్ళ గ్రంథాన్ని విమర్శిస్తూ దానిలో ఉన్న లోటుపాట్లు అని చెప్పేసరికి వాళ్ళు బాగా అచ్చరు పొందారనమాట. అంటే ఆయనకి ఏమి భాష రాదు, భాష మీద పట్టు లేదు, గ్రాంధిక భాష తెలియదు, అందుకని వ్యవహారిక భాషను పట్టుకొని ఊగుతున్నాడు అని చెప్పి వీళ్ళు విమర్శించారు కదా. కానీ వీళ్ళు రాసిన గ్రంథాల్లో ఉన్నటువంటి లోపాలన్నింటినీ ఆంధ్ర పండిత బిషక్కుల భాషా భేషజం అంటూ ఒక గ్రంథాన్ని రాసి పడేశారు మన గిడుగు వారు. అలాగే టీకాలు, టిప్పన్లు, శాసనాలు, వ్యాఖ్యానాలు వ్యవహారిక భాషని ఉపయోగించేవారని ఇదివరకు ఆనాటి కవులు, పండితులు కూడా నిరూపించేందుకు ఆయన చాలా శ్రమపడ్డారు. గిడుగు వారు తాళపత్ర గ్రంథాలని అన్నీ పరిశీలించి ఆయన బాలకవి శరణ్యం, గజ్జె చింతామణి అనే గ్రంథాన్ని కూడా ప్రచురించారు గిడుగు వారు. ఆయన ప్రైవేటుగా BA చదివారు. ఆ తర్వాత మహారాజా కళాశాలలో లెక్చరర్గా, టీచర్గా చేరిన ఆయన అంటే ఒకవైపు భాషా ఉద్యమానికి కృషి చేస్తూనే ఆయన విద్యా అర్హతలను కూడా పెంపొందించుకున్నారనమాట. ఎంత మేధావిగా చూడండి.
అలాగే వ్యవహారిక భాషా ఉద్యమంలో గిడుగుకు అండగా నిలిచింది గురజాడవారు. తన కన్యాశుల్కం, ముత్యాల సరాలు ఇలాంటి కవితా సంపుటిని వ్యవహారిక భాషలోనే ప్రచురించారు గురజాడవారు. అయితే గురజాడవారు ఈయనకి సహాధ్యాయి అవటం ఒకటి, వ్యవహారిక భాషకు కూడా ఆయన మద్దతు ఇవ్వటం ఒకటి గిడుగు వారికి మంచి అండాదండా లభించిందనమాట. 1914లో ఆధునిక తెలుగు భాషా స్వరూపాన్ని వివరిస్తూ డిసెంట్ పత్రాన్ని ప్రచురించారు గిడుగు. వారు ఏ మెమరాండమ్ ఆన్ మోడర్న్ తెలుగు ప్రోజ్ అనే ఒక గ్రంథాన్ని కూడా రాశారు గిడుగు. అలాగే గురజాడవారు మద్రాసు యూనివర్సిటీలో వ్యవహారిక భాషగా ప్రవేశపెట్టేందుకు తెలుగుని, ఆ వ్యవహారిక తెలుగు భాషను ప్రవేశపెట్టేందుకు బాగా కృషి చేసి జీవో తెప్పించినప్పటికీ జయంతి రామయ్య పంతులు గారు వాళ్ళు కొంతమంది గ్రాంధికవాదులు ఆ జీవోను రద్దు చేయించారు ఆ రోజు పట్టుబట్టి, లేదు గ్రాంధిక భాషే ఉండాలని. అయితే వీరేశలింగం పంతులు గారిని కూడా, అంటే అందరినీ తన వైపు తిప్పుకుంటున్నారు గిడుగు వారు వ్యవహారిక భాష ఉద్యమం వైపు. ఆయన ఒక పండిత సదస్సులు వీరేశలింగం పంతులు గారిని కూడా ఒప్పించి మెప్పించి నొప్పించగా గ్రాంధిక భాష నుంచి తప్పించి వ్యవహారిక భాషను చొప్పించినటువంటి గొప్ప వ్యక్తి గిడుగు. అంటే వీరేశలింగం పంతులు గారిలో కూడా వ్యవహారిక భాషని బాగా పాటించే విధంగా చేసినటువంటి వ్యక్తి గిడుగు వారు. 1917లో 1915లో గురజాడ గారు మరణించారు. 1919లో వీరేశలింగం గారు మరణించారు. అయినప్పటికీ గిడుగు వారు ఒంటరిగానే ఊరు వాడా తిరుగుతూ పోరాటంతో ఆరాటంతో తెలుగు భాషని వ్యవహారిక భాషగా చెయ్యాలని ఉద్యమానికి ఊపిరులుది ఉవ్వెత్తున వెలిసిపడినటువంటి వ్యక్తి. ఆనాటి ఆంధ్రపత్రిక, కృష్ణాపత్రిక తదితర దినపత్రికలన్నీ కూడా వాళ్ళ సంపాదకీయంలో వ్యవహారిక భాషను సమర్థించడం గిడుగుకి మంచి మద్దతు వచ్చిందనమాట. అలాగే ఉన్నవ లక్ష్మీనారాయణ గారు మాలపల్లి నవహల్ని వ్యవహారిక భాషలోనే వ్రాశారు. అలాగే ఉద్యమానికి అది కూడా కొంచెం ఊపిరి పోసిందనమాట. ఆ పిదప ప్రముఖ తెలుగు భాషా సాంప్రదాయవాదులు శ్రీ మల్లాది, శ్రీపాద, వేటూరు వంటి వారు వ్యవహారిక భాషను ప్రోత్సహించారు. అంటే ఒక్కొక్కడిని ఆయన యొక్క ఈయన మంచి భాషా దిట్ట, చమత్కారాల పుట్ట కదా, అందుకని అందరినీ తన వైపు తిప్పుకున్నారు గిడుగువారు. ఆ శ్రీపాద, వేటూరు వంటి వారిని కూడా ఇటువైపు తిప్పుకున్నారు. విశ్వనాథి వంటి వారు కూడా పండితులు కూడా గిడుగు వారిని అభిమానించి ఆయన యొక్క భాషా సేవని కొనియాడటం గొప్ప విషయం. అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం 1930లో రావ్ సాహెబ్ బిర్తో సత్కరించి కైజర్ ఈ హింద్ అనేటువంటి స్వర్ణ పతాకాన్ని సత్కరించింది, బహుకరించింది గిడుగు వారిని. అలాగే ఆంధ్ర విశ్వవిద్యాలయం 1936లో కళాపురపూర్ణ బిరుదుతోటి గౌరవించింది. ఆత్మాభిమానం నిండుగా మెండుగా గుండెలు నిండుగా గల గిడుగు రామ్మూర్తి పంతులు వారు గంజాం జిల్లాను ఒరిస్సా రాష్ట్రంలో కలిపేసరికి ఆయన చాలా కోపం వచ్చింది, నిరసించారు. ఆయన ఆత్మాభిమానం దెబ్బతింది. ఇక దాంతో ఆయన తన శేష జీవితాన్ని రాజమండ్రిలో గడుపుతూ 1940లో స్వర్గస్థులైనారు. అయితే గిడుగు వారి మరణాంతరం వ్యవహారిక భాషను విశ్వవిద్యాలయాలన్నీ కూడా అంగీకరించినాయి. 1969లో వెంకటేశ్వర విశ్వవిద్యాలయం సిద్ధాంత గ్రంథాలను వ్యవహారిక భాషలోనే వ్రాసేందుకు అంగీకరించింది. తర్వాత అన్ని విశ్వవిద్యాలయాలు అంగీకరించాయి. నేడు మనం ఇంత చక్కగా సుందరంగా మన ఆనందం ఆహ్లాదం అన్నీ తెలుపుకుంటున్నాము, ఉత్సాహంగా ఉత్తేజంగా ఉల్లాసంగా పనిచేస్తున్నామంటే ఆ మహనీయుని యొక్క కృషి. ఇప్పుడు గ్రాంధిక భాషకి ఎట్లా ఉంటుందంటే, ఒక ఆయన ఇంట్లోకి పిల్లి వచ్చిందిట, ఆయన మంచి గ్రాంధికవాది. వాళ్ళ ఆమెతోటి పిల్లి వచ్చి పాలు తాగుతుందని చెబితే అయిపోతుంది, ఆమె వచ్చి పిల్లిని కొడుతుంది, పాలల్లో ఉంటాయి. ఆయన ఏం చెప్పాడు, ఓ లలలామణి మార్జాలము క్షీరము గ్రోలుచున్నది అన్నట్ల. పాపం ఆ ఇల్లాలని తెలియదు, అమ్మాయి కాదు. ఈ లోపల పిల్లి వచ్చింది, పాలు తాగింది, కుండ పాలు కొట్టింది. ఏం భాష అయ్యా, నువ్వు ముందు చెబితే కుండన్నా మిగిలేదు, పాలు పోయినా అందుట. అలాగే ధూమ శకట లంబ మనకి సూచిక ఉంటుంది కదండి రైల్వే స్టేషన్లో, దాని గురించి కూడా మన వాళ్ళు ఎంత గ్రాంధికంగా చెబుతారో చూడండి. ధూమ శకట నిగమాగమ లంబకంబ సూచిక అనేవాళ్ళు గ్రాంధికంలో. ఈ గిడుగు వారు ఏంటంటే ఒక సిగ్నల్ అనో లేకపోతే ఒక సూచికనో రైలు రాకపోకలంటే ఈ ధూమ శకట నిగమాగమ లంబకంబ సూచిక ఇంత అవసరమా గ్రాంధికం అని గిడుగు వారి ఆవేదన అనమాట. కాబట్టి ఈ గ్రాంధికాన్ని తప్పించి అందరికీ వ్యవహారిక భాషను అందుబాటులోకి తీసుకురావటం వల్ల నేడు తెలుగు సాహిత్యంలోని కథానిక, నవల, నాటకం, విమర్శ, వ్యాసం, జీవిత చరిత్ర
స్వీయ చరిత్ర ప్రక్రియలన్నింటినీ కూడా కోకొల్లలుగా రావడానికి అవకాశం ఏర్పడింది. సామాన్య మానవులు కూడా మామూలు తెలుగు భాష వచ్చి గ్రాంధికం తెలిగిపోయినా కూడా చక్కగా భాషని, భావాన్ని ఆనందించడానికి, ఆహ్లాదం, ఆనందం, ఆరోగ్యం పొందడానికి అవకాశం ఏర్పడిందని చెప్పి తోడ్పడింది. అలాగే రామ్మూర్తి పంతులు గారు మాకు ఇన్స్పిరేషన్ అని చెప్పి ఎందరో కవులు ప్రకటించుకున్నారు. యునెస్కో వాళ్ళు కూడా తెలుగు మృత భాష అవుతుంది, అమృత భాష అయిన మన తెలుగు మృత భాష కారాదు అని చెప్పి చెప్తున్నారు. తెలుగు భాష మీద మమకారం పెంచుకొని సంస్కారంతో అందరూ పనిచేస్తే తెలుగు ఒక వెలుగుల మాలలాగా దశ దిశలా మన కీర్తిని వ్యాప్తి చేస్తుంది. మన సంస్కృతికి పతాక, సంప్రదాయానికి ప్రతీక మన తెలుగు భాష. ఇవాళ మనము గిడుగు రామ్మూర్తి పంతులు గారు, గురజాడ, కందుకూరి వీళ్ళందరినీ తలుచుకుంటూ రామ్మూర్తి పంతులు గారి జయంతి సందర్భంగా మనందరం కూడా తెలుగు భాషా దినోత్సవం జరుపుకోవటం మనకు పర్వదినం, గర్వకారణం అని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ధర్మపీఠం వారికి కృతజ్ఞతలు. మీ అందరికీ మరొక్కసారి ప్రపంచవ్యాప్త తెలుగు వారందరికీ కూడా తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు.